పొడిచి అంధురాలను చేసి ఉన్నాడు. ఆనాటి పాప ఫలితమే ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు. నీ వంటి పుణ్యాత్మురాలి గర్భాన జన్మించినందున కర్మ తొలగింది అని చెప్పి తన అమృత హస్తాలతో అతని కన్నులు స్పృశించారు స్వామివారు. ఆ మరుక్షణం బ్రహ్మానందరెడ్డికి దృష్టి వచ్చింది. ఆనంద తాండవం చేశాడు. స్వామివారికి నమస్కరించి గ్రామంలోనికి వెళ్ళిన బ్రహ్మానందరెడ్డి స్వామివారి మహత్యాన్ని విపరీతంగా ప్రచారం చేశాడు. ఈ విషయం ఆ నోట పడి వనగానుపల్లె నవాబు గారి చెవిన పడింది. బ్రహ్మంగారిని సగౌరవంగా తన కోటకు ఆహ్వానించాడు వనగానుపల్లె నవాబు. వచ్చిన బ్రహ్మంగారికి పాద్యాదులు ఇచ్చి తన ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు.